అందరికీ మరొకసారి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. న్యూ ఇయర్లో ఎవరైనా ఇంతవరకు రక్షణ పొంది కూడా ఆరాధించని వారు ఎవరైనా ఉంటే ఒక తీర్మానం చేసుకోండి, నేను ప్రభువుని ఆరాధించాలి ఆయన మందిరంలో. అలా తీర్మానం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు ఆరాధన చేసిన వారే ఆరాధన చేస్తూ ఉన్నారు. అంటే మంచిది అది చేయడం. ఇంకా క్రొత్త వారు ఎవరైనా చేయని వారు ఉంటే, రక్షణ పొంది కూడా చేయని వారు ఉంటే మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. అందరం కలిసి ఒక వాక్య భాగాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి 16వ వచనాన్ని చదువుకుందామండి. పేజ్ నెంబర్ 96, 96. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. చివరి మాట మరలా చదువుదామా? నేను అనే దగ్గర నుంచి అందరం కలిసి మరి ఒకసారి చదువుదామండి. చివరి మాట, నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మీ వాక్యాన్ని ధ్యానించినయుండగా మాకు సహాయపడుతురమ్మని, మీ ఉన్నతమైన ఉద్దేశాలు మాకు బోధిస్తూ రమ్మని మమ్ములను నాయనా మీ యొక్క సన్నిధికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ఇది కూడా ఒక మార్గం. యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా కూడా, లేకపోతే ముందు అధ్యాయాలు తర్వాత అధ్యాయం కూడా ఎందుకు వ్రాయబడింది అని మనం అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనంలో ఒక మాటను చెప్పినట్లుగా మనం చూడొచ్చు. అది ఏంటి అంటే చూడండి, 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమని వ్రాయబడింది అంటే, నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. అంటే దేవుని యొక్క ఏర్పాటు మన పక్షాన ఏమై ఉందో ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా ఆ మాట వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడిందంటే, ఐ చూజన్ యూ అండ్ అపాయింటెడ్ యూ. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే దేవుడు ఏ అపాయింట్మెంట్ మనకిచ్చి ఏ ఉద్దేశంతో దేవుడు ఈ సంఘంలో, మన కుటుంబాలలో, మన ప్రాంతాలలో దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది. సహజంగా మనం సైన్యాన్ని చూసినప్పుడు, వివిధ దేశాల్లో ఉన్న సైన్యాన్ని చూసినప్పుడు, వారు ఏదైనా ఒక ప్రత్యేకమైన రిస్కీ ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఒక టీంని వాళ్ళు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి ఆ యొక్క టార్గెట్ని, ఆ యొక్క పర్పస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి ఆ సైన్యాన్ని, ఆ విభాగాన్ని, ఆ సెలెక్టెడ్ పీపుల్ని మాత్రమే దాని కొరకు పంపిస్తారు. అది బాహ్య సంబంధంగా జరిగే ఏర్పాటును గురించి మనం చూస్తాము. కానీ దేవుడు ఇక్కడ మనల్ని ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని గురించి వ్రాయబడి ఉంది. ఒకవేళ 2025వ సంవత్సరంలో
దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే ఎందుకు అనుగ్రహించాడు, లేకపోతే దేవుడు ఈ 2025వ సంవత్సరంలో నాకు దేవుడిచ్చిన అపాయింట్మెంట్ ఏంటి. కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తా, మంచిగా చేయండి అని చెప్తా ఉంటారు. దేనికోసమో, ఏదో ఒక పర్పస్ కోసమో నిన్ను ఉద్యోగంలోనికి వాళ్ళు తీసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది. ఇటువంటి మాటే మనం బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట కూడా చూస్తాం. అది కూడా యోహానే వ్రాస్తాడండి. ఇక్కడేమో సువార్తలో ఈ మాటను చూసాము. పత్రికలో యోహాను రాసే మాట ఏంటి అంటే, మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మిమ్ములను ఏం చేశాను, ప్రేమించు. అంటే మొదట మనం దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ఏం చేశాడట, ప్రేమించాడు. ఈ వచనంలో కూడా అదే వ్రాయబడింది, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మును. అంటే దేవుడు ఇచ్చిన రక్షణలో మనము 1% కూడా, 1 పాయింట్ కూడా మన భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి అతిశయించడానికి 1 పాయింట్ కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏర్పాటు చేసుకుంది ఆయనే, ప్రేమించింది ఆయనే, ప్రాణం పెట్టింది ఆయనే. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఏర్పాటు గురించి యోహాను సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది అండి. చూడండి, ఈ మాటను మనం చదవడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాం. 15వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవడానికి, చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. యేసుక్రీస్తు ప్రభువారు నేను అనే స్టేట్మెంట్స్ యోహాను సువార్తలో 7 స్టేట్మెంట్స్ మనం చూస్తాం. 7 మాటలు, నేను, నేనే అనే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు 7 చెప్పారండి. 7లో చివరిది ఈ స్టేట్మెంట్. అంటే చివరి మాట దీనినిగా మనం తీసుకోవచ్చు. నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను అని యేసుప్రభువారు చెప్పారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. జీవాహారమును నేనే. యేసుక్రీస్తు ప్రభువారు మరియా మార్తతో లాజరు చనిపోయిన తర్వాత వారు అక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట అంటారు, పునరుద్ధానమును జీవమును నేనే. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే గొర్రెలు పోవు ద్వారమును నేనే. నేనే మార్గము, సత్యము, జీవము అని యేసుప్రభువారు చెప్పిన స్టేట్మెంట్స్ మనం యోహాను సువార్తలో మనం చూడగలుగుతామండి. బహుశా ఈ మాటలకి పాత నిబంధనలో చెప్పిన మాటలకి ఈ విధంగా కలుస్తాయేమో అనిపిస్తుంది. వాళ్ళు అంటారు, ఆ పాత నిబంధనలో ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక మాట అంటారు కదా, వేల్పులలో నీ వంటి వాడెవడు. అంటే ఇంకా ఆయన లాంటి వాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడిగా, లేకపోతే తండ్రి యొక్క అద్వితీయమైన మహిమను కలిగి దాన్ని బయలుపరచడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఏంటి అంటే, నేనే అనే మాటను చెప్పినట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించవచ్చండి. ఈ ఉదయకాల సమయంలో దీంట్లో చాలా మాటలు ఉన్నాయి, కానీ 2 మాటలు మాత్రమే ఉదయకాల సమయంలో మనము చూసుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం చూడబోయే మొదటి మాట ఏంటి అంటే 4వ వచనంలో వ్రాయబడింది అండి. 15వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉంది, నా యందు నిలిచియుండుడి. మనం చూడబోయే మొదటి మాట ఏంటి అంటే నిలిచి ఉండుట. నిలిచి ఉండుట ఇంగ్లీష్లో అబైడ్ అని ఉపయోగించబడింది. ఇంకా సింపుల్గా దాని గురించి మనం చెప్పుకోవాలంటే రిమైన్ అనేది ఉపయోగించబడింది. నిలిచి ఉండుట అనేది విశ్వాసికి అవసరం. ఆ అవసరతను గుర్తించలేదనుకోండి, మనం ఆయనలో నిలిచి ఉండలేము.
ఇట్స్ అవర్ నీడ్. ఇది మన యొక్క అవసరత, ఆయనలో నిలిచి ఉండడం అనేది. రెండవది, అది మనము డిజైర్, నేను ఆయనలో నిలిచి ఉండాలి అనే డిజైర్ కూడా మనము కలిగి ఉండాలి. ఒకవేళ ఆయనలో మనము నిలిచి ఉండకపోతే ఫలించలేము, ఫలించకపోతే మహిమపరచబడలేము. మహిమపరచబడలేని స్థితిలో ఉంటే ఆయన శిష్యులము కాలేము. ఆయన శిష్యులుగా మహిమపరచబడలేని స్థితిలో ఉంటే ఆయన ఇచ్చే స్వాస్థ్యాన్ని గురించి కూడా మనం ఆలోచన చేసుకో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అబైడ్ అనే మాట చూడండి, ఈ వచనంలోనే ఎన్నిసార్లు వచ్చిందో, మనం 4వ వచనాన్ని చదివాం కదా, ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. నిలచి అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. నేను కూడా మీతో పాటు చూస్తూ ఉన్నాను. 1 2 3 3 టైమ్స్ వచ్చాయా? 4 టైమ్స్ వచ్చాయా? నాది తప్పైతే 4 టైమ్స్ వచ్చాయి. అంటే ఒక వచనంలోనే 4 సార్లు ఒక మాట చెప్పబడింది అంటే దాని ప్రాధాన్యతను గుర్తించండి. ఈ అధ్యాయం అంతట్లో 16 సార్లు అబైడ్ అనే మాట ఉపయోగించబడింది. నిలచియుండుడి అనే మాట 16 సార్లు ఉపయోగించబడింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి ఉండమంటున్నారు? లేకపోతే మనము యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉన్నాము అనడానికి మనము ఏ విధంగా వాటిని నిశ్చయించుకోవచ్చు? ఏ విధంగా వాటిని మనం నిశ్చయించుకోవచ్చు? దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం దేవునిలో నిలిచి ఉన్నామా లేదా, 2024లో నిలిచి ఉన్నామా లేదా, 2025లో కూడా నిలిచి ఉన్న జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అని మనము పరీక్ష చేసుకోవడానికి 4 విషయాలు మనకి సహాయపడతాయండి. ఈ అధ్యాయంలోనే వ్రాయబడింది. చూడండి, మొదటి మాట, మనం నిలిచి ఉన్నామో లేదో తెలుసుకోవడానికి 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దామండి. 4వ వచనం చదువుదామా అందరం కలిసి. 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే కానీ ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలించరు. 7వ వచనం, ఒకసారి 7వ వచనంలోకి వద్దాం. 7వ వచనం కొంచెం క్లియర్గా ఉంది. మనకి కావలసిన మాట 7th verseలో ఉంది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల. మొదటిది, దేవునిలో నిలిచి ఉన్నామా లేదా అనడానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటి అంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉంది. మన హృదయాలలో దేవుని వాక్యాన్ని కలిగిన వారముగా మనం ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మీరు నా మాటలు ఎవరి యందు నిలిచి ఉండాలని కోరుకుంటున్నారు? నా యందు, మన యందు నిలిచి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయన డిజైర్, ఆయన ఏర్పాటు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు మన హృదయాలలో నిలిచి ఉండే వారముగా మనం ఉన్నామా? దావీదు అంటాడు కదా, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఏముంచుకుంటాను? చెప్పండి, నా హృదయంలో ఏముంచుకుంటాను అంటే దావీదు దేవుని యొక్క మాటలులో నిలిచి ఉన్న అనుభవంతో ఆ కీర్తన వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే విశ్వాసుల యొక్క హృదయాలలో దేవుని యొక్క మాటలు ఏమై ఉండాలండి? ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉన్న మాటలు ఏం చేస్తాయి? దావీదు అంటున్నాడు కదా, నేను ఏం చేయకుండానట్లు? చెప్పండి, ఏం చేయకుండానట్లు? పాపము చేయకుండానట్లు. యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండే వ్యక్తి
నిలిచి ఉండాలి అన్న కోరిక కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. 2024లో మీ డేస్ ఎలాగైపోయినాయో మనం మర్చిపోవచ్చు. కానీ 2025వ సంవత్సరంలో దేవుని యొక్క ఏర్పాటులో నిలిచి ఉండడంలో ఆయన మాటలు నా యందు నిలిచి ఉన్నాయా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. రోజుకు 10 వచనాలు చదవండి. ఒకవేళ ప్రారంభ దశలో ఉంటే 10 వచనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభ దశలో ఉంటే ఇంకా ఎక్కువసేపు చదువుతానంటారా? మరీ మంచిది. దేవుడికి ఇవ్వగలిగిన టైం, ఒక సర్వే, ఒక మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు అయితే అతడు దేవునికి ఇచ్చే కాలం 70 సంవత్సరాలలో దేవుడికి ఇచ్చే కాలం అంట ఓన్లీ కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుందంట. ఇక మనం స్కిప్ చేసుకుంటా, సండేలు స్కిప్ చేసి, మెడిటేషన్ స్కిప్ చేసి, ప్రేయర్ని స్కిప్ చేస్తే 3 మంత్స్కి పడిపోతుందేమో, 4 మంత్స్కి పడిపోతుందేమో. నా మాటలు మీ అందు నిలిచి ఉన్న ఎడల, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఆయన వాక్యాన్ని ప్రాధాన్యత చదివే వారముగా మనం ఉండాలి. కీర్తన మొదటి కీర్తనలో ఉంది. ఏమండి, మనందరికీ తెలిసిన మాట కదా. మొదటి కీర్తనలో, ఆ కీర్తనలో కోర్ పాయింట్, ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఆ కీర్తన అంతా కూడా దేని చుట్టూరు తిరుగుతుందో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించుట. దాని చుట్టూరే ఆ కీర్తన అంతా కూడా వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతాము. ఏమండి, దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ఏమవుతాడంట? అక్కడ రాయబడిన ఒక మాటను మీరు గమనించారా? అతడు చేయునదంతయు ఏమవుతుందంట? చెప్పండి, అతడు చేయునదంతయు ఏమవుతుందంట? యేసుప్రభువారు అంటున్నారు, నా మాటలు మీ యందు నిలిచి ఉంది. ఉదయకాల సమయంలో దేవుని మాటలు మన హృదయాలలో దాచుకునే వారముగా, స్థానం ఇచ్చే వారముగా మనం ఉండాలి. మొదటిది యేసుప్రభువారు ఇక్కడ చెప్పినది, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి అని చెప్తా ఉన్నారు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యందు నిలిచి ఉన్నామా అని మనం పరీక్ష చేసుకోవడానికి రెండవది మనకి సహాయం చేసేది. చూడండి, 15వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి 15వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాటను మనం చదువుకుందాం అందరం కలిసి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. రెండవది ఇక్కడ గమనించండి, నేను దానికి ఏమని మనం సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అంటే, రెండవది ఆయన ఆజ్ఞలు గైకొనడం అంటే, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తంలో నేను నడుస్తాను. నాట్ మై విల్, నా ఉద్దేశాలు కాదు ప్రభువా, మీ ఆజ్ఞలు ఏమై ఉన్నాయో అవి మీ చిత్తమేంటో తెలియజేసేవి కాబట్టి నేను మీ చిత్తాన్ని చేయడానికి, మీ చిత్తమేంటో గ్రహించి నేను దానికి విధేయత చూపిస్తాను ప్రభువా. నిలిచి ఉండే వ్యక్తి దేవుని వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకుంటాడు. నిలిచి ఉండే వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళి ఏమని చెప్తాడు అంటే, ప్రభువా నా చిత్తం కాదు ప్రభువా, మీ చిత్తం నెరవేర్చబడడానికి సహాయం చేయండి. నేను మొన్నటి దినాను వాక్యం చదువుకుంటా ఉంటే ఒక మాట వచ్చిందండి, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అని సామెత గ్రంథంలో వచ్చింది. నేను చాలాసార్లు ఇలా అనుకున్నాను, అరే నేను గద్దింపుని ఎన్నిసార్లు రిజెక్ట్ చేశాను, లైట్గా తీసుకున్నాను. దేవుడు నన్ను గద్దించినప్పుడు
లేకపోతే ఇంకొక రీతిగా గద్దింపు వచ్చినప్పుడు నేను ఎన్నిసార్లు త్రోసివేసేసాను, ఎన్నిసార్లు పశుప్రాయుడిగా బ్రతికాను నేను. ప్రభువా, నా చిత్తం కాదు, మీ చిత్తం ప్రభు. ఏమండి, ఈ వచనంలో మీరు ఒకటి గమనించారా? మరలా చదువుదామా ఏమని వ్రాయబడి ఉందో? 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలు ఏం చేసాయంట అంటే దేవుని చిత్తాన్ని చేయడంలో మాదిరి ఎవరండి? చెప్పండి. దేవుని చిత్తాన్ని చేయడంలో మాదిరి ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. చాలాసార్లు మనం మనుషుల వైపు చూసి మనం తొలగిపోతూ ఉంటాం. కానీ దేవుణ్ణి మనం మాదిరిగా పెట్టుకున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధంగా నడిచారో ఆ మాదిరి మనం పెట్టుకున్నప్పుడు మన జీవితాలలో కూడా మనం నిలిచాం. యేసు ప్రభువారు చెప్పారు, నేను తండ్రి ఆజ్ఞలను ఏం చేశారంట ఆయన? గైకొన. 2025వ సంవత్సరంలో నేను దేవునిలో నిలిచి ఉండాలి అంటే దేవుని వాక్యం నా హృదయంలో ఉండాలి, సమయాన్ని ఇవ్వాలి. రెండవది, నా చిత్తం కాదు ప్రభువా, ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఆయన పాదాల దగ్గరకు వెళ్ళి సిలువ యొద్దకు వెళ్ళి ప్రభువా నా చిత్తము కాదు ప్రభువా అని చెప్పు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దీని తర్వాత అధ్యాయాలలో చేసిన ప్రార్థన ఏంటి అంటే, నా చిత్తము కాదు ప్రభువా, ఏమన్నారు? నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేర్చబడును. ఏమండి, మన స్వచిత్తాన్ని దేవుని దగ్గర పెట్టినప్పుడు క్రమక్రమముగా దాని మీద మనము విజయాన్ని పొందుకోగలుగుతాం. లేకపోతే చాలాసార్లు మన చిత్తాన్నే చేయడానికి ఇష్టపడి వెళ్ళి ఎక్కడొక చోట మనం పడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాము కూడా. కొంచెం యేసుక్రీస్తు ప్రభువారు గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన చిత్తాన్ని తండ్రి దగ్గర పెట్టడంలో గొప్ప మాదిరిగా మనం చూస్తాము. దావీదు కూడా ఇదే అంటాడు కదా. ఏమంటాడంటే, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో ఒక మాటను మనం చూడొచ్చు. నీ చిత్తము పరలోకమందును భూమి అందును ఏమవును గాక. చెప్పండి. దేవుని యొక్క చిత్తము మన జీవితాలలో కూడా జరిగించబడాలి. దేవుని చిత్తాన్ని చేయకపోతే నువ్వు ఎవ్వరికి వెలుగుగా ఉండలేవు, కనీసం నీ ఇంటి వారికి కూడా వెలుగుగా ఉండలేవు. మీ చిత్తాన్ని దేవుని దగ్గర పెట్టండి. మొదట మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. రెండవది, మీ ప్రక్కన ఉన్నవారికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మూడవది, మీరు నివసిస్తున్న సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను మనం, ఒకటి వాక్యము, రెండవది విల్, మన యొక్క చిత్తాన్ని దేవుని దగ్గర మనము పెట్టాలి. మూడవది మనం చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధ్యాయంలో ఒక మాట ఉపయోగించారండి. మనం చూస్తే గనక ఏమని వ్రాయబడి ఉంది అంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అనే మాటను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఏమండి, మనల్ని పవిత్రపరిచేది ఎవరు అంటే దేవుడే. కాబట్టి మన జీవితాలలో మూడవది ఏం కలిగి ఉండాలి అంటే, మన జీవితాల్లో కన్ఫెషన్ హార్ట్. ఎక్కడ అయితే తప్పిపోయిన వారముగా ఉన్నామో దేవుని యొద్ద దానిని ఒప్పుకోవాలి. ఒక ఆయన ప్రార్థన గురించి ఇలా అన్నాడండి, ప్రేయర్ ఈజ్ మోర్ దెన్ ఆస్కింగ్ అన్నాడు. అంటే ప్రార్థన అంటే దేవునిని అడగడం కంటే కూడా మించినది అన్నాడు. సహజంగా ప్రార్థన అంటే మనకు తెలిసిన సామాన్యమైన భావం దేవుణ్ణి అడగడం, అది కరెక్ట్ ఆన్సరే. కానీ ఆయన దాన్ని కొంచెం ఎనలార్జ్ చేసి ఏమని చెప్పాడు అంటే, ఆయన ఏమన్నాడంటే, ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతాం, అది ఒక భాగం. ప్రార్థనలో మన పాపాన్ని ఒప్పుకుంటాం, ప్రార్థనలో దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రార్థనలో దేవునికి స్తుతులు చెల్లిస్తాం. మోర్ దెన్ ఆస్కింగ్, దాంట్లో పశ్చాత్తాపం ఉంటుంది, కృతజ్ఞతలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది.
కొన్నిసార్లు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పాపాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని మనం కడిగి వేసుకోవడానికి చాలాసార్లు మన జీవితాలలో జరుగుతాం. కన్ఫెషన్. ఒకసారి 51వ కీర్తనకు రండి, అందరం కలిసి 51వ కీర్తనకి వస్తే అక్కడ వ్రాయబడిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. 51వ కీర్తన మనం చూస్తే గనక ఇక్కడ వ్రాయబడిన మాట 6వ వచనంలో ఉంది చూడండి. ప్రారంభంలోనే వ్రాయబడిన మాటను చదువుదాము. 6వ వచనం 51:6 ఏమని రాయబడింది? నీవు అంతరంగములో. ఎక్కడంట చెప్పండి, ఎక్కడంట? అంతరంగము అనేది నేను క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వచనాలలో దగ్గరగా 8 సార్లు వచ్చింది అండి. 8 times. 8 సార్లు కూడా దావీదు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నువ్వు అంతరంగాన్ని చూచే దేవుడవు, నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడవు, బలులు నీకు ఇష్టం కాదు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టము, నూతనమైన మనస్సు నాకు పుట్టించు. దేవునిలో మనం నిలిచి ఉండాలి అంటే మనము ఏం చేయాలి అంటే, మనము మన జీవితాలలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైనది ఉందో దేవుడు కనపరుస్తాడో, దేవుడు మాట్లాడతాడో, మనం గ్రహించగలుగుతామో దానిని ప్రభువు దగ్గర వారు విడిచిపెట్టడానికి, కడిగి వేసుకోవడానికి వారు ఇష్టపడతారు అనే దానిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. నిలిచి ఉండడం. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. మనము దేవునిలో నిలిచి ఉండాలి అంటే గనుక 3 విషయాలు మనం చూసాం. 1, వాక్యము నా హృదయంలో ఉండాలి. 2వది, నా చిత్తము కాదు ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేయగలగాలి. 3వది, మన జీవితాలలో ఏదైతే మాలిన్యం ఉందో దానిని కడిగి వేసుకోవడానికి ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలి అని మనవి చేస్తూ ఉన్నాను. అందుకే దావీదు కూడా ఒక మాట అంటాడు కదా, నేను అంతరంగములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా ప్రార్థన ఏమని రాయబడింది? ఆలకింపక. సిన్, పాపము దేవునితో ఉన్న సహవాసాన్ని బ్రేక్ చేస్తుంది. దీనిని మనం ప్రభువు యొద్దకు వెళ్ళి ఆయన కృపను బట్టి, ఉదయకాల సమయంలో సహోదరుడు చెప్తా ఉన్నారు, ఆయన కృపను మనకి సమృద్ధిగా అనుగ్రహించేదే. ఆ కృప దగ్గరికి వెళ్ళినప్పుడు, మన స్థితిని మనం ఎరిగినప్పుడు దేవుడు మనల్ని మరలా తిరిగి ఆయనలో నిలిచి ఉండేటట్లుగా ఆయన చేయగలిగిన వాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ మాటను చూద్దాం, అందరం కలిసి 2వ మాటను చూద్దామండి. మొదటిది అబైడ్, నిలిచి ఉండడం అనే దానిని మనం చూసాము. 2వ మాటను మనం చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము ఇక్కడ వ్రాయబడిన 2వ మాటను మనం చూద్దాం. 2వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి, అందరం కలిసి చదువుదాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. 2వ వచనంలో ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఫలించడం, ఫ్రూట్ఫుల్నెస్. ఇందాక ఆరాధన వర్తమానంలో దేవుడు వేటిల్లో మనల్ని ఫలింప చేస్తాడో మనం విన్నాము. దేవుడు వ్యక్తిగతంగా ఏ విషయాలలో మనం ఫలించాలి, దేవుడు ఫలించాలి అని కోరుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడికో వెళ్ళారు, మీకు కొంత డబ్బులు ఉండడాన్ని బట్టి, అనుకూలత కలగడాన్ని బట్టి ఒక స్థలం తీసుకుని, పొలం తీసుకుని ఏదో ఒక పంట వేశారు. పంట వేసినప్పుడు దాంట్లో నుంచి మీరు ఏం కోరుకుంటారు? మేము ఏమి కోరుకోమంటారా? అలా అంటే మిమ్మల్ని వేరే హాస్పిటల్కి తీసుకెళ్తారు, నన్ను కూడా. పంటను కోరుకుంటాం కదా, ఫ్రూట్ఫుల్నెస్. యేసుక్రీస్తు ప్రభువారు మరలా, నేను 16వ వచనాన్ని మరలా ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? వై హీ చూజన్ మీ, వై హీ అపాయింటెడ్ మీ.
ఎందుకు నన్ను ఆయన ఈ ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయనలో నిలిచి ఉండడానికి. నేను అనుకుంటున్నాను క్రైస్తవ జీవితం అంతా కూడా ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాల చుట్టూ తిరుగుతుంది. నిలిచి ఉండడం, ఫలించడం. ఫలించడం, నిలిచి ఉండడం. నిలిచి ఉన్న వ్యక్తి మాత్రమే ఫలించగలుగుతాడు. ఫలించడంలో దేవుడు ఏ ఏ విషయాలలో మనల్ని ఫలించమని కోరుతా ఉన్నాడు ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దామండి. అందరం కలిసి ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. దేవుడు దేని విషయంలో మనల్ని ఫలించమని కోరుతా ఉన్నాడు? 6వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి చదువుదామండి. పేజ్ నెంబర్ 137. 137 చదువుదాం అందరం కలిసి. అయినను అందరం కలిసి చదువుదాం. ఫస్ట్ వీక్ కదా, ఫస్ట్ సండే కదా, ఇది సెకండ్ సండే కాదు కదా. ఇప్పుడన్నా చదువుదాం. స్టార్టింగ్ బాగుంటే ఎండింగ్ కూడా బాగుంటుందండి. అందుకనే ఇక్కడి నుంచే బైబిల్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం మనం. 6వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుదాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏమండి ఇక్కడ ఫలం దేనితో పోల్చబడింది? సిస్టర్సే కానీ బ్రదర్స్ ఎవరు చెప్పరా? ఫలం దేనితో పోల్చబడింది ఇక్కడ? అంటే అడిగేది ఎందుకంటే కొంచెం 1-2 రోజులు ఎక్కువ రోజులు గుర్తుంటుందని అడగడం. దేనితో పోల్చబడింది చెప్పండి, ఎవరైనా లౌడ్గా ఎవరైనా ఒకటి. దేనితో పోల్చబడింది? పరిశుద్ధత. పరిశుద్ధత అనేది దేవుని దృష్టిలో ఎలా ఉందంట? చెప్పండి, దేవుని దృష్టిలో ఎలా ఉందంట? ఫలము కింద ఉన్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏమండి దేవుడు 2025వ సంవత్సరంలో దేవుని యొక్క ఏర్పాటు మన జీవితాలలో ఏంటి అంటే నిలిచి ఉండడం, రెండవది ఫలించడం. ఫలించడంలో మొదటిగా మనం దేన్ని చూస్తున్నామంటే పరిశుద్ధత అనే దానిని మనం పరిశుద్ధత అనే దాన్ని ఫలించాలి. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 22, 23 వచనాలను మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ఏమని వ్రాయబడి ఉంది అంటే చూడండి, 23వ వచనంలో కూడా ఏమని వ్రాయబడింది? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పరిశుద్ధత అనే దానికి ఒక చిన్న అర్థాన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే పాపము నుండి వేరైపోవుట. లేకపోతే ఇంకా సింపుల్గా, ఇంకా సామాన్యంగా చెప్పుకోవాలి అంటే దేవునితో నాకు ఉన్న సంబంధానికి, నాకు ఉన్న సహవాసానికి అడ్డుగా వచ్చే దాని నుంచి నేను వేరైపోవుట. దేవునితో నా సహవాసానికి ఏదైతే అడ్డుగా వస్తుందో దాని నుంచి నేను వేరయ్యి జీవిస్తాను. వేరయ్యి నేను జీవిస్తాను. ఇదే మాటను పౌలు ఇంకా కొంచెం వివరంగా చెప్తా ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ 7:1. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం చదువుదామా అందరం కలిసి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి, పరిశుద్ధతను ఆయన ప్రజలైన వారు ఏం చేయాలి అంట? కొనసాగాలి. దాంట్లో అంటే విడిచిపెట్టడం అనేది మన జీవితంలో జరుగుతూ ఉండాలి. చూడండి, కింద అదే మాట వ్రాయబడి ఉంది. అదే వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి ఏం చేయాలంట? మనలను ఏం చేయాలంట? పవిత్రులుగా చేసుకుందాము. మీ అబ్బాయి, చిన్న అబ్బాయి
4-5 సంవత్సరాల వయసు వచ్చింది, బయట వర్షం పడుతూ ఉంది, మీ ఇంటి చుట్టుప్రక్కల అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది, మీరు చెప్పారు వర్షంలోకి వెళ్ళొద్దు అన్నారు, మీరేదో పనిలో ఉన్నారు. ఆ అబ్బాయి వెళ్ళి ఆడాడు, బురదలో కూడా పడ్డాడు, బట్టలన్నీ కూడా బురద అయిపోయినాయి. అతడు లోపలికి వచ్చేటప్పుడు మీరు ద్వారం దగ్గరికి వచ్చారు, డోర్ దగ్గరికి వచ్చారు. మీరేమంటారు ఆ అబ్బాయిని చూసి? చెప్పండి, ఏమంటారు? కౌగులించుకుంటారా? ఏమంటారు? అసలు ఆ కోపం బీపీ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అది మనము ఒకటి మాత్రం ఖచ్చితంగా చేస్తాం, ముందు వెళ్ళి నువ్వు ఏం చేయి, ముందు వెళ్ళి ఏం చేయి నువ్వు. ఇక్కడ రాయబడిన మాట అది కదండి. శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనల్ని మనము దేవుని వాక్యం చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ఆయన కృప యొద్దకు వెళ్ళి మనల్ని మనం దేవుని దగ్గర సరి చేస్తాం. ఒకవేళ పరిశుద్ధత అనే ఫలం, ఒకవేళ దాని విషయంలో మనం 5%లో ఉన్నామా, 10%లో ఉన్నామా, 50%లో ఉన్నామా, లేకపోతే 80%లో ఉన్నామా అనేది కూడా పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ నాకే గనుక తోట ఉంటే కాయ ఎంతవరకు వచ్చింది అనేది చూడడానికి వెళ్తాను నేను. ఒకవేళ దేవుడు కూడా పరిశుద్ధత అనే ఫలము, ఆయన యజమానుడు కాబట్టి, ఆయన తోటమాలి కాబట్టి, ఆయన మన యొద్దకు వచ్చి ఈ ఫలాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాము. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి ఇష్టపడదాం. దేవునితో ఎప్పుడైతే ఈ సంబంధానికి అడ్డు వచ్చే వాటిని విడిచిపెడతా ఉంటామో మనము ఏమవుతూ ఉంటాము అంటే ఆ ఫలాన్ని ఫలిస్తా ఆయన యొక్క సారూప్యతలోనికి మనం మార్చబడతాము. మొదటిది పరిశుద్ధత అనే ఫలాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఫలించండి అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. రెండవది దేంట్లో మనం ఫలించాలి? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి చదువుదామండి. 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని. ఇక్కడ ఫలము దేనితో పోల్చబడింది? దేనితో పోల్చబడింది? మీరు అపార్థం చేసుకోకండి, నాకేదో అన్నీ తెలిసి మిమ్మల్ని ఏదో ప్రశ్నలు వేస్తున్నానని కాదు, గుర్తుంటుందని మాత్రమే అడుగుతా ఉన్నా. ఇక్కడ ఫలం దేంతో పోల్చబడింది? పరిచర్యతో పోల్చబడింది. పౌలు అనుకుంటాడు రోమాకు వెళ్ళి నేను ఫలాన్ని చూడాలి అని అనుకుంటాడు. రోమాకు వెళ్ళి ఫలాన్ని, రోమాలో ఆయన పరిచర్య చేయలేడు, ఆయన ఖైదు చేయబడ్డం మనం చూస్తాము. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే పరిచర్యలో ఫలించుట. ఏమండి, పరిచర్య గురించి బైబిల్ గ్రంథంలో 3-4 మాటలు ఉపయోగించబడ్డాయి. యేసుప్రభువు వారు చెప్పారు కోత విస్తారము. పరిచర్య దేంతో పోల్చబడింది? చెప్పండి, దేంతో పోల్చబడింది? పంటతో పోల్చబడింది అని అనుకున్నాం. కోత విస్తారము పంటతో, హార్వెస్ట్తో పోల్చబడింది. రెండవది పరిచర్య దేంతో పోల్చబడింది అంటే జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. అగ్నిలో నుండి లాగునట్లుగా కొందరిని లాగండి. రెండవది అక్కడ పరిచర్య అగ్నిలో నుంచి లాగడం అనే దానితో పోల్చబడింది. మూడవదిగా మనం చూసే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్తారు కదా, ఏమని చెప్తారు? ఇక నుంచి నిన్ను మనుషులను పట్టు జాలరితో పోల్చబడినట్లుగా మనం పరిచర్యను చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా ఈ ఫలాన్ని మనం ఇక్కడ పౌలు దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏమండి, దేవుని పరిచర్యలో ఏదో ఒక రూపంలో ఇన్వాల్వ్ అవ్వడానికి దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తలాంతుల్ని ఇచ్చాడు. ఒకవేళ ఇంతవరకు దేవుని పని నువ్వు ఏదైనా చేయకపోతే దేవుడు
2025వ సంవత్సరంలో దేవుడు పరిచర్య అనే ఫలంలో కూడా నువ్వు పాలిభాగస్తునిగా ఉండాలి అని, ఆ ఫలంలో కూడా నువ్వు ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఏమండి, గుంటూరు ప్రాంతంలో ఒక యవనస్తురాలు ఉంది. తనకి నోరు సరిగా పనిచేయదు, కాళ్ళు సరిగా పనిచేయవు, చేతులు సరిగా పనిచేయవు. కానీ గుంటూరులోనే ఒక ప్రాంతంలో తనంతట తాను మందిరాన్ని ప్రారంభించిందండి. అంటే పరిచర్యలో నీకు దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో దానిని వినియోగించండి, దానిని ఉపయోగించండి. కొందరు ప్రార్థన చేయగలుగుతారు, మంచిది. కొందరు పరిచర్య చేయగలుగుతారు, మంచిది. కొందరు దేవుని కోసం గుప్పిలి విప్పగలుగుతారు, మంచిది. కొందరు నిలవబడి వాక్యం చెప్పగలుగుతారు, మంచిది. కొందరు పాటలు పాడగలుగుతారు, మంచిది. మందిరంలో ఏదో ఒక రూపంలో మందిరంలో పని చేయడానికి కానీ, దేవుని పనిలో పాలి భాగస్సులో అవడానికి కానీ మనము కూడా ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. మనం కూడా ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. భక్త్ సింగ్ గారు ఒకసారి రేపల్ల దగ్గర ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యాన్ని చెప్తా ఉంటే దేవుణ్ణి ఎరుగని ఒక పెద్దావిడ ఆ మాటలు వింటా ఉందంట. ఎక్కడో చివరిన ఉండి వింటా ఉందంట. వింటా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ మాటలు తన హృదయంలో పనిచేశాయి. ఆవిడ ఇతర విశ్వాసం అనమాట తనది, అదర్ ఫెయిత్ అనమాట తనది. కానీ యేసుప్రభువారి యొక్క మాటలు మొదటి రోజు వినడం, భక్త్ సింగ్ గారు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ మాటలు వినడం జరిగాయి. మీకు తెలుసా, ఆ రాత్రి తను రక్షణ పొందింది. దాని తరువాత ఆమె ద్వారా అక్కడ సంఘం కూడా ప్రారంభమైంది. చాలాసార్లు మనకుండేది ఏంటంటే నేను ఏం చేయగలను, నా దగ్గర ఏం జ్ఞానం, నా దగ్గర ఏం శక్తి ఉంది అని అనుకుంటాం. ఏమండి, యేసుప్రభువారు 5,000 మందికి భోజనాన్ని పెట్టడానికి ఎన్ని తీసుకున్నారు ఆయన? చెప్పండి, ఎన్ని తీసుకున్నారు ఆయన? బహుశా ఇటువంటి పాప తెచ్చుకుని ఉంటుంది. ఇటువంటి పాప వాళ్ళ మమ్మీ నీకు ఆకలి ఎక్కువ, కొంచెం బాక్స్ తీసుకెళ్ళు అని చెప్పుంటుంది కదా. అంటే ఆ అమ్మాయి చక్కగా తెచ్చుకుంది, బాక్స్ తెచ్చుకుంది. అప్పుడే ఆంధ్రేయ చూశాడు. ఆంధ్రేయ చూసి యేసుప్రభువారితో అన్నాడు, మీకు తెలుసా ఆ అమ్మాయి దగ్గర ఎన్నున్నాయి? పాపం చేపలు కూడా మంచిగా తింటుంది అనుకుంటా తను. అయ్యే ఉన్నాయి, అయ్యి ఎవరికి సరిపోతాయి అన్నాడు. యేసుప్రభువు అన్నారు, వాటిని నాకు ఇవ్వండి. ఏమండి, నీకున్నదే, నీకు ఇచ్చిందే దేవుని చేతిలో పెట్టు. దేవుడు దాన్ని ఏం చేస్తాడు అనేది దేవుడు ఉపయోగించుకుంటాడు. నీకున్నదే దేవుని దగ్గర పెట్టడానికి ఇష్టపడాలి. పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించాలి. పరిచర్య అనే ఫలంలో కూడా ఆశను మనము కలిగి ఉండాలి అనే దానిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా ఉన్నాయి కానీ ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, అందరం కలిసి రోమేలుకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి రోమేలుకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం చదువుదామండి. 28వ వచనం చదువుదామా? ముగింపు వరుస అనుకుంటా, లేకపోతే ఇంకొక 2-3 చెప్తాను రిఫరెన్సెస్, దాంతో మనం క్లోజ్ చేసుకుంటాం. 15:28. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి. ఇక్కడ ఫలము దేంతో పోల్చబడింది? మీరు ఏబిసిడీలో ఏదో ఒకటి పిక్ చేసుకోండి, ఏదో ఒకటి రైట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఇక్కడ ఇవ్వటాన్ని పౌలు దేంతో పోల్చాడు? ఇక్కడ ఫలముతో పోల్చాడు. మీరు ఏదైతే ఇచ్చారో నేను అది వారికి అందజేసి అటు నుంచి ప్రయాణం చేసి వేరొక చోటకి నేను వెళ్ళాలనుకుంటా ఉన్నాను. విశ్వాసులైన వారు సెల్ఫిష్గా ఉండరు. అవసరత ఉన్నప్పుడు, తోటి విశ్వాసి కొదువులో ఉన్నప్పుడు వాళ్ళలో స్వార్థం ఉండదు. ఒకవేళ స్వార్థం అనేది ఇంకా ఉంటే గనుక దానిని మనం ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. రెండవది, వాళ్ళు ఐసోలేట్గా ఉండరు, ఒంటరిగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు కలవడానికి ఇష్టపడతారు, షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. నేను ఒక్కడనే మందిరానికి వస్తాను, నేను వెళ్ళిపోతాను. మేబీ ప్రారంభ దశలో ఏదైనా నీకున్న కొంచెం ఇబ్బందిని బట్టి ఉండొచ్చు,
కానీ ఆ విషయాన్ని బట్టి నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడో, ఎలాగ ఫలించాలని కోరుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఒకవేళ 2025 సంవత్సరంలో నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నావా? 2025లో ఎలా మనం ఉండడానికి తీర్మానం మనం చేసుకుందాం. సెల్ఫిష్గా ఉండరు, ఐసోలేట్గా ఉండరు. మూడవది, వాళ్ళు ఇచ్చేది సంతోషంగా ఇస్తారు. దేవునికి ఇచ్చేది ఎలా ఇస్తారంట? జాయ్ఫుల్. ప్రభువు నాకు ఇచ్చాడు, నేను ప్రభువుకి ఇస్తాను. సంతోషంగా ప్రభు కోసం ఇస్తాను. కొందరు ప్రభు కోసం జీవితాలను ఇచ్చేశారు. కొందరు ప్రభు కోసం వారికి ఉన్న వాటిలో కొన్ని సంతోషంగా దేవుని కోసం వారు ఇవ్వడానికి ఇష్టపడతారు. మూడవది, ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్న ఫలాన్ని గురించి మనం చూసాము. చివరిది ఏంటి అంటే జీవ ఫలము. పాత నిబంధనలో పొలములో ఉన్న వాటిని తీసుకుని వచ్చి అర్పించేవాళ్ళు. అవి పొలంలో పండిన పంట కావచ్చు, పొలంలో పెరిగిన పశువులు కావచ్చు, వాటిని తీసుకుని వచ్చి ఇచ్చేవాళ్ళు. క్రొత్త నిబంధనలో మన యొక్క హృదయంలో నుంచి, మన పెదాల నుంచి వచ్చే కృతజ్ఞతలు దేవునికి మనం అర్పిస్తాం. ఎవ్రీ డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు పడుకునే ఆ లాస్ట్ మినిట్, చివరి నిమిషాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీకు చేసిన మేలులు జ్ఞాపకం వస్తాయి. దేవుడు నీకు చేసిన మేలులు జ్ఞాపకం వస్తాయి. వాటన్నిటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. జీవ ఫలము. ఈ రెండు విషయాలలో మనము ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, నేను మిమ్మును ఏర్పాటు చేసుకున్నా ఇందు నిమిత్తమే నిలిచి ఉండడానికి. రెండవది చెప్పండి, నిలిచి ఉండడానికి. రెండవది ఫలించడానికి. అబైడ్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. ఒకవేళ మీలో ఉన్నవారు ఎవరైనా, ఒకవేళ నాతో కూడా సహా ఇలా ఫలించకపోవడానికి ఏదైనా సాకు కూడా మీరు చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే ఇలా చెప్పొచ్చు. సమూయేలు దగ్గరికి సౌలు వస్తాడు. ఏంటి దేవుడు అందరినీ హతం చేయమన్నాడు కదా, అందరినీ హతం చేయకుండా గొర్రెలను ఎందుకు తెచ్చావు అంటే, సౌలు దగ్గర ఎంత చక్కటి ఎక్స్క్యూజ్ ఉందో తెలుసు. అసలు మనం కూడా ఎంత చక్కటి పెట్టుకుంటామో తెలుసు. అసలు మళ్ళీ మాట్లాడరు ఎవరు కూడా. ఎంత చక్కటి ఏమన్నాడు, ఇవా దేవుని కొరకు తెచ్చాను నేను. ఎక్స్క్యూజెస్ ఎప్పుడూ కూడా, సబ్స్టిట్యూట్ చేసేవి ఎప్పుడూ కూడా మనల్ని నిలిచి ఉండేటట్లుగా చేయవు, మనల్ని ఫలించేటట్లుగా చేయనే. కాబట్టి ఒకవేళ వీటి విషయంలో ఏదైనా మనము సాకులు చూపుతూ ఉంటే వాటిని కూడా మనం ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో పాల్పొందడానికి మనం ముందుకు కొనసాగుదాం.